కట్టేశానండి, స్టవ్ కట్టేశాను. పక్కింటి వాళ్ళు వచ్చేటట్టున్నారు, అందుకే కట్టేశాను. మా ఏమంటారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏంటి మేడం ఈ వాసన అంటున్నారు, అందుకే కట్టేశాను స్టవ్. ఈ చికెన్ ఇలా పట్టుకొని నోట్లో వేసుకొని ఇప్పుడు నేనేం చెప్పాను చెప్పండి. కళ్ళు మూసుకోవక్కర్లా, అరమోడుపులు అవ్వక్కర్లా, ఆటోమేటిక్గా మూసుకుపోతాయి. అంత టేస్టీగా ఉంది. సో ఎలా చేశానంటే చాలా చాలా సింపుల్ అండి. ఒక పాన్ తీసుకున్నాను, అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ముందు ఆనియన్స్ అన్నీ ఫ్రై చేశాను. బాగా చేసి ఆనియన్స్ తీసి పక్కకు పెట్టుకొని ఆయిల్ పక్కకు పెట్టేసాను, ఇంకా అవసరం లేదు మనకి ఆయిల్. ఆ తర్వాత ఈ 1 kg చికెన్ తీసుకున్నాను, దాన్ని కడిగి మంచిగా ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా ఉండాలి. దాంట్లోకి మనం ఫ్రై చేసిన ఆనియన్స్ అన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారము, గరం మసాలా పొడి, ధనియాల పొడి అన్నీ వేసి బాగా కలిపి ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న పానే మళ్ళీ పెట్టి వితౌట్ ఎనీ ఆయిల్ ఇదంతా అందులో వేసేసి సిమ్లో పెట్టి ఒక 30 నిమిషాలు ఉడకనియండి, వదిలేసేయండి. ఆ తర్వాత 30 మినిట్స్ తర్వాత చూస్తే అందులో ఉన్న వాటర్తోనే చికెన్ బాగా ఉడికి మంచి కలర్ వచ్చి ఇట్లా రెడీ అవుతుంది. అప్పుడు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఒక నిమ్మకాయ పిండుకొని నోట్లో పెట్టి చప్పరిస్తే ఇప్పుడు తిన్నది అయింది. చాలా బాగుంటుందండి ఇది, నిలువ ఉంటుంది, ట్రావెల్కి బాగా యూజ్ అవుతుంది, మంచి ఇంకా అద్దరిపోతుంది, అంతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్రై చేయండి.